హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? 2029 ఎన్నికలకు ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి వ్యతిరేకంగా ఉండనుంది? ఈ వివరాలపై వాస్తవానికి ఇంకా 2 ఇయర్లీ అయినా సరే ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అటువంటి సర్వేల్లో కాస్త క్రెడిబుల్గా, కాస్త అన్ని పారామీటర్స్ను దృష్టిలో పెట్టుకుని అన్ని అంశాలను పరిగణలో తీసుకొని వెలువరించినటువంటి ఒక గ్రౌండ్ రిపోర్ట్ అనేది సౌత్ వాయిస్ సంస్థ ఇస్తుంది. సౌత్ వాయిస్ గ్రౌండ్ సర్వే రిపోర్ట్ క్లియర్గా తెలుసుకోండి. సౌత్ వాయిస్ గ్రౌండ్ రిపోర్ట్. సౌత్ వాయిస్ అనే సంస్థ ఒక సర్వే చేసి గ్రౌండ్ రిపోర్ట్ అంటే క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఈయనది చాలా అన్ని పారామీటర్స్, అది విద్యారంగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, రాజధాని ఇష్యూ కావచ్చు, ఈ అన్ని అంశాలని పరిగణలో తీసుకొని మెజార్టీ సెక్షన్ ఏమనుకుంటుంది, మైనర్ సెక్షన్ ఏమనుకుంటుంది, ఈ అన్ని వివరాలని ఒక కేటగరైజ్ చేస్తూ ఒక గ్రౌండ్ రిపోర్ట్ అనేది వెలువరించింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చాలా ఆసక్తికరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మనకి. ఆ ఫలితాలు ఏవో ఇవాళ మీ ముందు నేను ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. సౌత్ వాయిస్ సర్వే రిపోర్ట్, ఇది గ్రౌండ్ రిపోర్ట్. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై దీన్ని ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. The survey indicates that YSR Congress Party appears to have improved its grassroots presence compared with period immediately following the 2024 Assembly elections. 2024 ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఆ ఎలక్షన్లు జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కాస్త బలపడింది అనేది సౌత్ వాయిస్ గ్రౌండ్ రిపోర్ట్ చెబుతోంది. ఇది నెంబర్ 1. ఇక రెండవది, A significant number of respondents expressed dissatisfaction with the implementation of welfare schemes and felt that the government has been slow in delivering on several election promises. కూటమి ప్రభుత్వం ఏ హామీలైతే 2024 ఎన్నికల్లో ఇచ్చిందో ఈ హామీల్ని నెరవేర్చడంలో, సంక్షేమ పథకాలని అమలు చేయడంలో కాస్త చాలా స్లోగా ఉంది అనేది సౌత్ వాయిస్ గ్రౌండ్ రిపోర్ట్ అనేది చెబుతోంది. అమాంగ్ గవర్నెన్స్ రిలేటెడ్ కన్సర్న్స్ అంటే ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తుందో, ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వం తరపు నుంచి ప్రజలు ఏ విషయాలైతే ఏ అంశాలైతే ఆశిస్తారో వాటికి సంబంధించి ముఖ్యంగా హెల్త్ కేర్ అనేది చాలా కీలకమైనటువంటి టాపిక్. ఇది చాలా పెద్ద ఎత్తున ఈ హెల్త్ కేర్ అంశం పైన పెద్ద ఎత్తున ఒక డిస్కషన్ నడుస్తుంది. Many respondents cited challenges related to the implementation of Aarogyasri and the overall public health care system. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ ఇతర కీలకమైనటువంటి పథకాలు, ముఖ్యంగా ఆ ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి అంశాలపై ఎక్కువ చర్చ నడుస్తుంది. దీనిపై ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. లిక్కర్ కన్జంప్షన్ వాజ్ అనదర్ రికరింగ్ టాపిక్. ఇంకా రెండవది మద్యపాన సేవనం. మద్యపానం అనేది చాలా కీలకమైనటువంటి ఒక ఆందోళన కలిగించే అంశంగా రాష్ట్రంలో మారుతోంది. ఎందుకంటే పెద్ద ఎత్తున లిక్కర్ షాపులకు పర్మిషన్లు ఇచ్చేశారు, పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో లిక్కర్ అనేది ఒక కీలకమైనటువంటి ఒక ఆందోళన కలిగించే టాపిక్గా ప్రజల్లో నుంచి వ్యక్తమైనటువంటి అభిప్రాయం సౌత్ వాయిస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా. Several respondents expressed concern along that alcohol has become a growing social issue అయిపోయింది, affecting many families and communities. చాలా వరకు కుటుంబాలపై తీవ్రమైనటువంటి ప్రభావం దీనిపై పడుతోంది. The capital issue appeared to have limited influence on many respondents. ఇక రాజధాని ఇష్యూ, అమరావతి రాజధాని ఇష్యూ ఏదైతే ఉందో దీని ప్రభావం మాత్రం అంతగా ప్రజల్లో కనిపించడం లేదు. అంటే రాజధాని అమరావతి విషయంలో పెద్దగా చర్చ ప్రజల్లో జరగడం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏ కామన్ ఒపీనియన్ వాజ్ దట్ ఇట్ హ్యాస్ లెస్ ఇంపాక్ట్ ఆన్ దేర్ డైలీ లైఫ్స్ దెన్ ఎంప్లాయ్మెంట్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ వెల్ఫేర్. ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయం, సంక్షేమం, ఈ 4 అంశాలతో కంపేర్ చేస్తే రాజధాని అంశం అనేది ప్రజల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదు. ద మావిగన్ ఇష్యూ జనరేటెడ్ డిస్కషన్ primarily among older respondents, while younger people were
perceived to be more concerned about employment opportunities with many having migrated from villages in search of jobs. ఇక మావిగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్నటువంటి మావిగన్ అంశం మచిలీపట్నం విజయవాడ గుంటూరు క్యారిడార్ టు బీ కన్సిడర్డ్ యాజ్ ఏ ప్లాన్ బి ఫర్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏరియా. సో ఈ అంశంపై మాత్రం కాస్త అంటే ఏజ్డ్ పీపుల్లో దీనిపై కొద్దిగా చర్చ నడుస్తుంది, కొద్దిగా చర్చించుకుంటున్నారు. మావిగన్ అంశం అనేది కాస్త చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారింది. అదే సమయంలో యంగర్ పీపుల్లో మాత్రం ఎక్కువగా వాళ్ళు ఎవరైతే జాబ్స్ కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు, తరలి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళలో మాత్రం మావిగన్ అంశం కానీ రాజధాని అంశం కానీ అంతగా చర్చనీయాంశంగా కనిపించడం లేదు. Within the YSRCP, YS Jagannath Reddy continues to be viewed by many respondents as party's principal and most recognizable leader. ఇక వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చూస్తే వైఎస్ జగన్ టు బీ ఏ అగ్రెసివ్ అండ్ ఇంపార్టెంట్ లీడర్ అనేగా ఒక ఎదుగుతున్నారు. వైఎస్ జగన్ తన నాయకత్వాన్ని అంతకంతకు మెరుగుపరుచుకుంటున్నారు. తన నాయకత్వ సామర్థ్యాన్ని సమర్థతను పదే పదే నిరూపించుకుంటున్నారు. ప్రజల్లో వైఎస్ జగన్ పట్ల ఆదరణ పెరుగుతోంది అనేది సౌత్ వాయిస్ గ్రౌండ్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెబుతోంది. అట్ ద సేమ్ టైమ్ సెవరల్ రెస్పాండెంట్స్ ఎక్స్ప్రెస్డ్ లిమిటెడ్ ఎంథూజియాజం ఫర్ మెనీ local YSRCP MLA aspirants and leaders, stating that they have expected stronger performance from those who held office between 2019 and 2024. 2019 నుంచి 2024 మధ్య కాలంలో అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నారు, ఎవరైతే కీలకమైనటువంటి నేతలుగా ఉన్నారు, ఎవరైతే మంత్రి పదవులు అనుభవించారో వీళ్ళంతా మరింతగా స్ట్రెంగ్తన్ అవ్వాలి, మరింతగా యాక్టివ్ కావాలి, వీళ్ళ ఉనికి కనిపించడం లేదనే చర్చ మాత్రం చాలామంది నుంచి వ్యక్తమవుతుంది. Farmers' concerns over paddy procurement emerged as another important issue. Many respondents expressed dissatisfaction with the minimum support price and procurement process of paddy and felt their expectations has not been adequately addressed. ఇక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరికి సంబంధించినటువంటి ఇష్యూ, రైతులకు సంబంధించినటువంటి ఒక తీవ్రమైనటువంటి సమస్య. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టుగా జరగడం లేదు, గిట్టుబాటు ధర లభించడం లేదు. కాబట్టి ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల్లో, ముఖ్యంగా ప్యాడీ రైతుల్లో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది అనేది సౌత్ వాయిస్ గ్రౌండ్ రిపోర్టు చాలా క్లియర్గా కేటగిరికల్గా చెబుతోంది. Despite criticism on several governance issues, respondents indicated that the government's commitment to building a permanent capital remains one of its strongest positive narratives and a source of hope for the state's long-term development. రాష్ట్రానికి సంబంధించి, రాజధానికి సంబంధించి పర్మనెంట్ శాశ్వత భవనాల నిర్మాణం ఉండాలనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనేది ఒపీనియన్గా కనిపిస్తోంది. నారా లోకేష్, మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ యొక్క పొలిటికల్ కెరీర్ ఎలా ఉంది, అతని నాయకత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై కూడా సౌత్ వాయిస్ అనేది కాస్త ఒపీనియన్ అన్ని సేకరించింది. ఇందులో భాగంగా నారా లోకేష్ పొలిటికల్ ప్రొఫైల్ అపీర్స్ టు హ్యావ్ స్ట్రెంగ్థన్డ్ significantly. Many respondents felt that this visibility, leadership and acceptance have increased both within the TDP cadre among the section of the general public. So నా తెలుగుదేశం పార్టీ వరకు చూస్తే, తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీలో ఒక ఎమర్జింగ్ లీడర్గా, ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా నారా లోకేష్ను చూస్తున్నారు. నారా లోకేష్ కూడా పరిణతి చెందుతున్నారు. నారా లోకేష్ కూడా సమర్థమైనటువంటి నాయకత్వాన్ని నిరూపించుకుంటున్నారు అనేది టీడీపీ నుంచే కాకుండా ఒక జనరల్ పబ్లిక్ నుంచి కూడా ఒక అభిప్రాయం అనేది వ్యక్తమవుతుంది నారా లోకేష్ గురించి. అమాంగ్ టీడీపీ సపోర్టర్స్ ఇంటర్వ్యూడ్, మెనీ వ్యూడ్ నారా లోకేష్ యాజ్ ద పార్టీస్ లీడింగ్ ఫ్యూచర్ లీడర్ అండ్ పొటెన్షియల్ చీఫ్ మినిస్టేరియల్ క్యాండిడేట్. ఇందాకే చెప్పినట్టు చాలామందిని టీడీపీ కార్యకర్తలను కానీ టీడీపీ నేతలను కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు సౌత్ వాయిస్ సంస్థ నారా లోకేష్ ఒక ఎమర్జింగ్ లీడర్గా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నారా లోకేష్ తదుపరి కాబోయే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి, తమ అభిప్రాయాన్ని. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే చాలా కీలకమైనది. కూటమి పార్టీలో రెండవ కీలకమైనటువంటి పార్టీ, కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామి 21 స్థానాలతో ఉంది. ఉప ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. యాజ్ అమాంగ్ జనసేన పార్టీ సపోర్టర్స్ ఇంటర్వ్యూడ్, జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు సౌత్ వాయిస్ సంస్థ ఏ సెక్షన్ ఆఫ్
respondents expressed that they have hoped to see Pawan Kalyan become the Chief Minister of Andhra Pradesh. Some party cadre indicated that they were not fully satisfied with the current political arrangement and they continue to be aspire for him to lead a state in the future. సో వాస్తవానికి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ అనేది అనుకుంది, అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ పరిశీలిస్తే ఆ నమ్మకం సడలుతోంది ఆ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీలో. జనసేనకు ఒక ఫ్యూచర్ అనేది కనిపించడం లేదు, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం అనేది పోతుందనే ఒక అవగాహన కూడా కలుగుతుంది. సో ఇక ఎలక్టోరల్ అవుట్లుక్ దీనికి సంబంధించి ఇక ఎలక్షన్ పరంగా దీని యొక్క అవుట్లుక్ అనేది ఎలా ఉంటుంది, దీని యొక్క ఓవరాల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, అకార్డింగ్ టు ద రెస్పాండెంట్స్ సర్వేడ్, ఇఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ వర్ టు బీ హెల్డ్ అట్ దిస్ పాయింట్, ఇప్పటికిప్పుడు గనక ఎలక్షన్స్ గనక ఎన్నికలు గనక సంభవిస్తే జరిగితే, ద కంటెస్ట్ ఈజ్ లైక్లీ టు బీ హైలీ కాంపిటేటివ్ విత్ నో క్లియర్ కన్సెన్సస్ ఆన్ ఎ డెసిసివ్ అడ్వాంటేజ్ ఫర్ ఎనీ సింగిల్ పార్టీ. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా క్లియర్ మెజార్టీ అనేది ఉండదు. చాలా పోటాపోటీ, టఫ్ అండ్ టఫ్, నెక్ టు నెక్ ఫైట్ అనేది ఉంటుందనేది ఓవరాల్గా ఈ వ్యవసాయం కానీ, నారా లోకేష్ నాయకత్వ పటిమ కానీ, వైఎస్ జగన్ నాయకత్వం కానీ, రాజధాని ఇష్యూ కానీ, విద్యా ఆరోగ్యం కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఉపాధి కానీ, ఈ అంశాలను పరిగణలో తీసుకుని ఈ అంశాల ఆధారంగా గ్రౌండ్ రిపోర్ట్ సర్వే సౌత్ వాయిస్ సంస్థ చేసినప్పుడు దీని ఆధారంగా ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీల మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. అంటే ముఖ్యంగా తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. ఏ పార్టీకు క్లియర్ మెజార్టీ వచ్చే అవకాశం లేదు అనేది చాలా క్లియర్గా సౌత్ వాయిస్ సంస్థ చెబుతోంది. మెనీ రెస్పాండెంట్స్ బిలీవ్ దట్ ద ఎలక్షన్ వుడ్ విట్నెస్ ఏ క్లోజ్లీ కంటెస్టెడ్ ఫైట్ అమాంగ్ ద మేజర్ పొలిటికల్ పార్టీస్. సెవరల్ రెస్పాండెంట్స్ ఫెల్ట్ దట్ ద ట్రెడిషనల్ క్యాస్ట్ ఈక్వేషన్స్ అలోన్ మే నాట్ డిటర్మైన్ ద ఎలక్టోరల్ అవుట్కమ్. ఏదైతే సాంప్రదాయ కుల ఓటు ఉందో, సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి కుల సమీకరణాలు, కుల ఓటు ఉందో, అది ఈసారి పెద్దగా ఇంపాక్ట్ చూపించదు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. While Pawan Kalyan continues to enjoy significant influence among a large section of the Kapu community, and some respondents felt that consolidating unanimous support across the community could remain a challenge. అయితే కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో బలమైనటువంటి ఓసీ సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది కాపు సామాజిక వర్గం, అందులో దెర్ ఈజ్ నో డౌట్. అటువంటి కాపు సామాజిక వర్గం కారణంగానే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గట్టెక్కింది. జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ చూసి కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాపుల్లో, కాపు సామాజిక వర్గంలో అయితే ఏ విధంగా అయితే 2024లో ఒక పోలరైజేషన్ కనిపించిందో, దాదాపు 90 నుంచి 95% మంది కాపులు ఏకతాటిపై వచ్చి జనసేనకు, కూటమికి మద్దతుగా నిలిచారు. ఒక పోలరైజేషన్ కనిపించిందో ఆ పోలరైజేషన్ ఇప్పుడు కనిపించడం లేదు, ఆ పోలరైజేషన్ ఇప్పుడు లేదు. కాపులు క్రమంగా జనసేనకు కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉండి పవన్ కళ్యాణ్కు దూరం అవుతున్నారు అనేది సౌత్ వాయిస్ సంస్థ చాలా క్లియర్గా తన గ్రౌండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం. Many respondents believed YS Jagan Mohan Reddy would need to strengthen his grassroots political engagements through more extensive district and constituency level visits ahead of the election. రానున్న ఎన్నికల నాటికి అంటే 2029 ఎన్నికల నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాస్ రూట్స్లో పార్టీని మరింతగా పటిష్టం చేయాలి. నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా విస్తృతమైనటువంటి పర్యటనలు, విస్తృతమైనటువంటి సమీక్షలు మరింతగా చేసి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది అనేది సౌత్ వాయిస్ సంస్థ చెబుతోంది. A recurring concern among respondents was uncertainty surrounding constituency delimitation, with some party incharges reportedly lacking clarity regarding future electoral planning. రానున్న కాలంలో భవిష్యత్తులో జరగబోయే ఎలక్షన్లో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే ప్లానింగ్ చాలామంది నేతలకు కరువడింది. అంతేకాకుండా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దీనిపై చాలా అనిశ్చితి నెలకొంది. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతల్లో
ఈ డీలిమిటేషన్ ప్రక్రియపై ఒక అనిశ్చితి నెలకొంది. అది జరుగుతుందా లేదా, ఎవరి స్థానాలు గల్లంతవుతున్నాయి, ఎవరి స్థానాలు మారిపోతున్నాయి, ఎవరికి కొత్తగా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి చాలా అంశాల వాటిపై ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక అనిశ్చితత నెలకొంది డీలిమిటేషన్ అంశంలో. సెవరల్ రెస్పాండెంట్స్ ఫెల్ట్ దట్ మెనీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ ఆర్ నాట్ గివింగ్ అడెక్వేట్ అటెన్షన్ టు క్యాడర్ బిల్డింగ్ అండ్ గ్రాస్ రూట్ ఆర్గనైజేషనల్ వర్క్ విచ్ కుడ్ ఎఫెక్ట్ పార్టీ ప్రిపేర్డ్నెస్. సో అంతేకాకుండా చాలామంది నేతలు పార్టీని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే విషయంలో పెద్దగా దృష్టి సారించడం లేదనేది కూడా సౌత్ వాయిస్ సంస్థ ద్వారా చాలా క్లియర్గా తెలుస్తుంది. సమ్ రెస్పాండెంట్స్ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ సెవరల్ పొలిటికల్ లీడర్స్ spend considerable time in Hyderabad or Bangalore managing their personal or business interests, resulting in reducing visibility and accessibility within their constituencies. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే చాలా కీలకమైనటువంటి అబ్జర్వేషన్ ఇది. నిజంగా వాస్తవం కూడా ఇదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సౌత్ వాయిస్ గ్రౌండ్ రిపోర్ట్లో తేలినటువంటి అంశం ఇది. వాస్తవానికి జరుగుతున్నది కూడా అది. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత మేరకు ప్రజలకు అందుబాటులో ఉండాలి, అంటే ప్రజలకు మీన్స్ అక్కడ నియోజకవర్గానికి ఏ నియోజకవర్గాల నుంచి ప్రజలైతే తమను ఎన్నుకున్నారో గతంలో, ఏ నియోజకవర్గాల్లో అయితే తాము ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారో ఆ తమ నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నాం, ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి కదా అనే అభిప్రాయం కావచ్చు, మరొకటి కావచ్చు, సొంత పనులకు, సొంత వ్యవహారాలు, సొంత బిజినెస్లు చక్కబెట్టుకునే క్రమంలో హైదరాబాద్, బెంగళూరులకే పరిమితమవుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్లో చాలా ఎక్కువగా ఉంది. ఆ నాయకుల పేర్లు ఇప్పుడు అనవసరం, చాలామంది నాయకులు ఉన్నారు. ఒకరిద్దరైతే ఖచ్చితంగా నేను ఇప్పుడు పేరు చెప్పేవాడిని. అది ఒక 10 మంది పేర్లో 15 మంది పేర్లో అయితే ఖచ్చితంగా చెప్పేవాడిని. కానీ అందరూ ఇంచుమించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి అంతా ఇలాగే ఉంది. హైదరాబాద్, బెంగళూరులో తమ సొంత బిజినెస్లు చక్కబెట్టుకోవడానికి మాత్రమే కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నారు తప్ప నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, నియోజకవర్గ ప్రజల్లో అందుబాటులో ఉండాలి, నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, అడ్రస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ మాత్రం కరువడుతుంది. ఇదే సౌత్ వాయిస్ సంస్థ ద్వారా చాలా క్లియర్గా బయటకు తెలియనటువంటి అంశం. ఇక కంక్లూజన్. The survey suggests that voters are primarily focused on the governance, employment, healthcare, agriculture, welfare, delivery and strong local leadership. ఇందాక ముందుగానే స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నట్టు చాలామంది ప్రజలు, ఒక మెజారిటీ సెక్షన్ పీపుల్ మాత్రం ప్రైమరీలీ ఫోకస్డ్ గవర్నెన్స్, పాలన ఎలా ఉంది, ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనే అంశంపై చాలా కీలకంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్, ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో ఉన్నాయా లేవా, ఎలా ఉన్నాయి, కొత్త ఉపాధి అవకాశాలు వస్తున్నాయా లేవా అనేది కూడా చాలా కీలకంగా దే హ్యావ్ ఎ కీ నోట్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. హెల్త్ కేర్, ఆరోగ్యం ఎలా ఉంది, వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది, వెల్ఫేర్ డెలివరీ ఎలా ఉంది, అంటే సంక్షేమ పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయి, అండ్ స్ట్రాంగ్ లోకల్ లీడర్షిప్, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఎలా ఉంది అనేది కూడా ఈ అంశాలపై ఎక్కువగా ప్రజలు ఫోకస్ పెట్టి ఆలోచిస్తున్నారు. అంటే ఏ నాయకుడి సామర్థ్యత ఎలా ఉంది, ఏ నాయకుడు సరిగ్గా పనిచేస్తున్నాడు, సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు జరుగుతున్నాయా లేదా, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఇటీవల జరిగినటువంటి లాకప్ డెత్ ఇలాంటి అంశాలు కూడా దీనిపై ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో అదే సమయంలో హెల్త్ కేర్, ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది, ఎందుకంటే ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వ్యవసాయ రంగం ఎలా ఉంది, రైతులు చాలామంది, అందరు రైతులు ఇంచుమించు మొక్కజొన్న కావచ్చు, ఆక్వా రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, మొన్నటి వరకు మామిడి రైతులు కావచ్చు, అందరూ చాలా కీలకమైనటువంటి, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు, సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. Respondents indicated signs of improved grassroots support of YSRCP, while also expressing concerns regarding the healthcare, paddy procurement, welfare implementation and the performance of local leaders. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యల్ని అడ్రస్ చేయడంలో కాస్త ముందంజలో ఉంది, కాస్త యాక్టివ్గా ఉంది, కాస్త ఆసక్తి చూపిస్తోందనే అభిప్రాయం కూడా సౌత్ వాయిస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తేలింది. The survey also highlights the growing political stature of Nara Lokesh within the TDP and the continue to be the aspirants of the section of Janasena supporters to see Pawan Kalyan as Chief Minister, and the belief that the next election could be highly competitive. Across parties, respondents emphasized the importance of stronger grassroots engagement, active constituency leadership and effectively governance. ఇది ఒక చాలా కీలకమైన అంశం. వైఎస్ జగన్ నాయకత్వ పటిమ చాలా బాగుంది,
ప్రతిపక్షంగా నేతగా ప్రజల్ని అడ్రస్ చేయడంలో, ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు అడ్రస్ చేయడంలో ఆయన ముందుంటున్నారనేది కూడా సౌత్ వాయిస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తేలింది. అదే సమయంలో నారా లోకేష్ ఒక నాయకత్వ పట్టిమని, నాయకత్వ సామర్థ్యాన్ని రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. పార్టీ వరకు వస్తే పార్టీకి అంతర్గతంగా ఒక ఎమర్జింగ్ లీడర్గా ఎదుగుతున్నారు. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అతనే కావచ్చు అని, అతనే ఉండాలి అనేది కూడా టీడీపీ నుంచి అంతర్గతంగా వస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తల నాయకుల మనోభావంగా తెలుపుతోంది ఈ సర్వే సంస్థ. అదే సమయంలో పవన్ కళ్యాణ్పై కూడా చాలా హోప్స్ ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా కావాలనే కోరిక మాత్రం ఇంకా కాపు సామాజిక వర్గంలో ఉంది. కానీ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఆయన విధానాలు, ఆయన చెప్పే వ్యాఖ్యలు, ఆయన చేసే వ్యాఖ్యలు, ఆయన చెప్పే మాటలు దీనికి అనుబంధంగా లేవు. కాబట్టి కాపు సామాజిక వర్గం దూరం అవుతుందనేది అభిప్రాయం ఇక్కడ ఈ రిపోర్ట్ ద్వారా తేలుతుంది. దీస్ findings reflect the opinions of survey participants and should not be interpreted as election predictions or as representatives of views of the entire electorate. సో అయితే ఈ వాస్తవాలు ఈ గ్రౌండ్ స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, చాలా క్లియర్గా అన్ని అంశాలను పరిగణలో తీసుకుంది సౌత్ వాయిస్ సంస్థ. అన్ని అంశాలను ఇక్కడ కేవలం ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగానో ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకంగానో ఈ సర్వే సంస్థ అనేది తన రిపోర్ట్ని వెలువరచలేదు. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్పే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా నారా లోకేష్ సమర్థత ఎలా ఉంది, నారా లోకేష్ గురించి ఏమనుకుంటున్నారు, నారా లోకేష్ సామర్థ్యాన్ని రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అని చెప్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఎమర్జింగ్ లీడర్గా ఎదుగుతున్నారు, కానీ కాపు సామాజిక వర్గం ఆయన విధానాల ద్వారా దూరమవుతుందని చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ తన సామర్థ్యాన్ని రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకుంటున్నారని చెప్తూనే మరోపక్క గ్రాస్ రూట్లో పార్టీ ఇంకా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెబుతోంది. అదే సమయంలో ఏదైతే గవర్నెన్స్ ఉందో ఆ గవర్నెన్స్ ఏం జరుగుతుంది, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, వ్యవసాయ రంగం పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య రంగం పరిస్థితి ఎలా ఉంది, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఈ అన్ని అంశాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒక మేజర్ సెక్షన్ ఏమనుకుంటుంది, ఒక సమ్ ఆఫ్ ద సెక్షన్ ఏమనుకుంటుంది, ఈ అన్ని వివరాలని కేటగరైజ్ చేస్తూ చాలా క్లియర్గా సౌత్ వాయిస్ సంస్థ తన సర్వే నుంచింది. ఓవరాల్గా ఈ ఫలితాలు ఎగ్జాక్ట్గా ఎలక్షన్పై రిఫ్లెక్ట్ కాకపోయినా ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే ముందుంచే ప్రయత్నం చేసింది సౌత్ వాయిస్ సంస్థ.